జై శ్రీమన్నారాయణ. పుట్టుమచ్చల శాస్త్రం గురించి తెలుసుకుందాం. ఈ పుట్టుమచ్చల శాస్త్రము జ్యోతిష శాస్త్రంలో అంతర్భాగంగా ఉంది. పుట్టుమచ్చల యొక్క శరీరం మీద ఉన్న పుట్టుమచ్చల స్థలం బట్టి వాటి ఫలితాలు చెప్పబడ్డాయి. ఈ పుట్టుమచ్చలు ఈ యొక్క చెప్పే స్థానాల్లో ఉండడం వల్ల ధనం సంపాదించడంలో మంచి సామర్థ్యం గలవారవుతారు, శక్తియుక్తు కలిగి ఉంటారు. బాల్యంలో తక్కువ దశలో ఉన్న క్రమేపీ ధనవంతులవుతారు. ఆకస్మికంగా ధనలాభం కలిగి లక్షాధికారులు అవుతారట. జీవితంలో సకల భోగ భాగ్యములను సుఖములను అనుభవిస్తారు. ఆ స్థానాలు ఏమిటంటే ముఖ్యంగా మగవారి గురించి చెప్పారు. కుడి కణతపై, ఎడమ కణతపై, కుడి కనుబొమ్మ మీద, కుడి కంటిలో నల్లగుడ్డుకు ఎడమ భాగమున, కుడి కన్ను రెప్ప లోపలి భాగమున, నుదురు కుడి భాగమున, ముక్కుకు కుడి వైపున, గడ్డమునకు మధ్య భాగమున, పెదవి కింద, గడ్డమునకు కుడి భాగమున, కంఠమునకు ఇరువైపుల, రొమ్మునకు కుడి భాగమున, కుడి అరచేయి చిటికెన వేలు కింద, మణికట్టునకు ఇరువైపులా ఏ భాగంలోనైనా, కుడి తొడ మీద ఉన్న ఎడల స్త్రీధనం నూతన తెలివితేటలతో అభివృద్ధి పరుస్తుంది. కుడి వృషముల మీద, కుడి మోకాల మీద, ఈ విధంగా శరీరంలో స్థానాలను బట్టి పుట్టుమచ్చలు ఉన్న భోగభాగ్యములు సకల ఐశ్వర్యములు తప్పక కలుగును అని పుట్టుమచ్చల శాస్త్రం చెబుతోంది. జై శ్రీమన్నారాయణ. రాచకొండ రామాచార్యులు జ్యోతిష్యుడు.